హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు మేము వచ్చాము ఎస్ఆర్ఎంటీ మాల్కి. ఇంకా మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చినప్పటికీ 9:40 అబోవ్ అయిపోయింది. చాలా లేట్గా వచ్చాము. దానికి రీజన్ ఏంటంటే ఎస్టర్డే మేము వృద్ధాశ్రమంకి వెళ్ళిన వల్ల మా జైకి స్కూల్ హోంవర్క్స్ ఏమీ చేయించలేదు. ఇంకా ఈరోజు సండే కదా, సో మళ్ళీ రేపు నుంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మా జైకి డిన్నర్ పెట్టి హోంవర్క్ చేయించినప్పటికీ ఇంకా ఈ టైం అయింది. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ఇప్పుడు వచ్చాము ఎస్ఆర్ఎంటీ మాల్కి. సో నేను ఎస్ఆర్ఎంటీ మాల్కి ఎప్పుడు వచ్చినా నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి చికెన్ ఫ్రాంకీ అయితే ఇక్కడ చాలా టేస్టీగా చాలా యమ్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఎస్ఆర్ఎంటీ మాల్లోని చికెన్ ఫ్రాంకీ. సో అందుకే అని లేట్ అవునా, బట్ ఈరోజు తినాలని ఉండాలి నాకు చికెన్ ఫ్రాంకీ. సో అందుకే అని ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చాము మేము ఈ టైంకి. ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్లోని 3rd ఫ్లోర్లో ఉంటుంది చికెన్ ఫ్రాంకీది. బట్ చూస్తే చికెన్ ఫ్రాంకీ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. నాకైతే చాలా మూడ్ ఆఫ్ అయింది. సో దేనికోసం ఎంత దూరం వచ్చాను, బట్ చికెన్ ఫ్రాంకీయే దొరకలేదు. సో ఇంకా చూస్తే పిజ్జా హట్ ఓపెన్ ఉంటే ఎలాగో చాలా టైం నుంచి నాకు పిజ్జా కూడా తినాలి ఉండాలి. సో ఇంకా పిజ్జా ఆర్డర్ చేసాము. మేమే చాలా లేట్గా వచ్చామనుకున్నాం, కానీ ఇప్పటికీ జనాలు అయితే వస్తున్నారు. ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్కి నేను రావడానికి రీజన్ చికెన్ ఫ్రాంకీ, ఇంకా మా జై రావడానికి రీజన్ ఎస్ఆర్ఎంటీ మాల్కి టాయ్స్. సో మా జై ఎస్ఆర్ఎంటీ మాల్కి ఎప్పుడు మేము వస్తామన్నా ఫస్ట్ ఇంట్లోనే చెప్పేస్తాడు, మమ్మ నాకు టాయ్స్ కావాలనేసి. సో ఈరోజు మా జైకి కూడా టాయ్స్ అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే టాయ్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంది, బట్ చికెన్ ఫ్రాంకీ షాప్ కూడా అలాగే క్లోజ్ ఉంది. ఇంకా షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతుండాలి. సో అలాగే మాల్లోని లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతుంటే మా జై అంటున్నాడు, మమ్మ నాకు నిద్ర వచ్చేస్తుంది, సో నేను ఇక్కడే బొజ్జోనా అనేసి అడుగుతున్నాడు నాకు మాల్లోని. ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతుంటే నాకు అనిపించింది ఇంకా మాల్ అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా మేమే ఉన్నామేమో. బట్ చూస్తే అలా జనాలు వస్తూ వెళ్తున్నారు. సో నాకు మేమే లాస్ట్ అనుకున్నాము చాలా లేట్గా వచ్చిన వల్ల, బట్ మాకంట లేట్గా అయితే చాలా పీపుల్స్ వస్తూ వెళ్తున్నారు. సో ఇంకా మా అపోజిట్లో కూడా చాలా పీపుల్స్ అయితే అక్కడ కూర్చొని తింటుండాలి మా అపోజిట్ సైడ్లోని. సో ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ చూసి అయితే నాకు కొంచెం ఇదిగా ఉంది ఓకే మేమే కాదు లాస్ట్, ఇంకా పీపుల్స్ అయితే ఉన్నారు అనేసి అనిపించింది. ఇంకా అంతలోకి మా పిజ్జా కూడా రెడీ అయిపోయింది. మా జై అయితే పిజ్జా అయితే తిన్నాడు, బట్ వాడు రియాక్షన్ మా జై చేసింది చాలా మంచి పని. ఏంటంటే నేను కూల్ డ్రింక్ తెచ్చిన వెంటనే ఫస్ట్ కూల్ డ్రింక్కి పాడేసాడు 1 గ్లాస్ అయితే. ఇంకా మా జై అయితే పిజ్జా అయితే తినడు, బట్ ఫ్రెంచ్ ఫ్రై అయితే మా జైకి చాలా ఇష్టం. ఇంట్లో కూడా నేను చేసి పెడుతూ ఉంటాను. సో మా జై ఫ్రెంచ్ ఫ్రై తీసుకుని అయితే కూర్చుపోయాడు సైడ్కి. ఇంకా వాడు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైసే తింటున్నాడు. నేను పిజ్జా పెట్టడానికి ట్రై చేసినా వద్దు అనేసి చెప్తున్నాడు. మా జైకి అయితే అసలు ఇష్టం ఉండదు పిజ్జా. చికెన్ ఫ్రాంకీ అయితే చాలా ఇష్టంగా తింటాడు, బట్ పిజ్జా అయితే అసలు టచ్ కూడా చేయడు మా జై. ఎస్ఆర్ఎంటీ మాల్లోనైతే పిజ్జా అయితే చాలా యమ్గా ఉండాలి గైస్. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే కొన్నిసార్లు నేను బయట తిన్నప్పుడు బ్రెడ్ది ఇచ్చేసారు. సో అప్పటి నుంచి బయట కొన్ని ప్లేస్లోనైతే నేను అసలు తిన్ను. ఇంకా ఇక్కడ కూడా నేను ఫస్ట్ అడిగాను బ్రెడ్ పిజ్జాయా డైరెక్ట్గా బేక్ చేస్తారంటే డైరెక్ట్గా బేక్ చేసి ఇస్తామనేసి చెప్పారు. సో అందుకే అని ఇక్కడ తీసుకున్నాము. ఆ జైకి వాష్రూమ్ వస్తుండాలి, కూల్ డ్రింక్ తాగొద్దన్నా వినకుండా మళ్ళీ కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు. వాళ్ళ డాడీ గసరన్నా వినట్లేదు. మా జైకి వాళ్ళ డాడీ పిజ్జా పెట్టడానికి ట్రై చేశారు, కానీ మా జై అయితే తినలేదు. బట్ పిజ్జాలో ఉన్న కొన్ని చికెన్ పీసెస్ అయితే తిన్నాడు ఓన్లీ. మా జై ఎస్ఆర్ఎంటీ మాల్కి వస్తే కార్ డ్రైవింగ్ కూడా చేస్తాడు, బట్ ఈరోజు ఏమీ లేదు. మా జైకి కార్ డ్రైవ్ కూడా చేయలేదు, టాయ్స్ కూడా తీసుకోలేదు. ఇంకా మేము ఎస్ఆర్ఎంటీ మాల్ నుంచి బయటకు వచ్చేసాము. కొన్నిసార్లు ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చినప్పుడు టాయ్స్ తీసుకోకపోతే మా జై కింద ఫ్లోర్ మీద పడుకుని ఏడ్చి అంతలా మాకు పేచి పెట్టేవాడు. ఇంకా అప్పుడు మేము ఇంటికి వచ్చినప్పటికీ 11:50 అయింది. సో ఇంకా మార్నింగ్ బేగా లెగవాలి కూడా, నాకైతే నిద్ర వచ్చేస్తుంది. సో బాయ్ గాయ్.